ఎదిగినా కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోవద్దనేది ఆ యువకుడి సంకల్పం. తాను పేదరికంలో పుట్టినా ఇతరులు ఇబ్బందులు పడవద్దనేది తన లక్ష్యం. అతనే బద్ధే నాయక్. పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలని గట్టి సంకల్పంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 జనవరి నెలలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి పేద విద్యార్థులతో పాటు అనాథలకు, అభాగ్యులకు తాను ఉన్నానంటూ చేయూతనిచ్చాడు. తనకు వచ్చే వేతనంలో 45% సేవలకు కేటాయించి గొప్ప మనస్సు చాటుకున్నాడు. బద్ధే నాయక్ సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ ఉత్తమ సేవ అవార్డు అందించారు. అవార్డు విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అవార్డుని తీసుకోవడం నిజంగా గర్వకారణం. అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఆయన విజన్, ఆయన పాత్ మనందరికీ ఆదర్శం. రమణ భూపతి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత భవానీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జీ తెలుగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున జలవిహార్ దగ్గర మాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటికీ జీ తెలుగు న్యూస్ వారికి రుణపడి ఉంటాము. ఎందుకంటే మాలో మరింత మేము చేసే కార్యక్రమాల్ని మరింత ఉత్సాహపరుస్తూ ఉంది ఈ యొక్క అవార్డు. మరియు మాకు బాధ్యత కూడా పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో ఏ అవార్డు వచ్చినా కూడా మనకి చాలా ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. అలాగే ఈ జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు తీసుకున్న తర్వాత మీరు ఇంకెంత బాధ్యతగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? తప్పకుండా సార్. మా ప్రాంతంలో మాది కర్ణాటక బార్డర్ ప్రాంతం. మా ఏరియాలో చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతూ కళాశాల ఫీజులు కట్టకుండా ఇప్పటికీ డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం మేము మాకు తోచినంత వరకు మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరపున కళాశాల ఫీజులు కడుతున్నాము. అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి చేరుస్తూ వాళ్ళకి మందులకు, రవాణా ఖర్చులకి అందిస్తూ ఉన్నాము. మరి మాకు దేవుడు మరింత శక్తిని అందించాలా. ప్రతి ఒక్కరికి సహాయం చేయలేకపోతున్నాం, కానీ అందరికీ చేసే శక్తిని ఆ దేవుడు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.